మనకు మదనపల్లి పట్టణంలో అనపగుట్ట కాలనీలో రాత్రి సుమారు 12 గంటలప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఇందులో కొండుపల్లి ఆనంద్, అతని అనుచరులు చరణ్, మణికంఠ, తర్వాత చెన్నారెడ్డి, ఇంకా కొంతమంది అనుచరులు కలిసి 12 గంటల ప్రాంతంలో కొండుపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి, పొంగనూరు శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తుండగా అతన్ని లేపి అతన్ని మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ 152/2004 కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ముద్దాయి కొండపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీజ్డ్ పొంగనూరు శేషాద్రి మధ్య వీళ్ళిద్దరు గతంలో కలిసి ఉన్నారు. బహుజన సేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఇతను చనిపోయినటువంటి పొంగనూరు శేషాద్రి బయటకు వచ్చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇతను పొంగనూరు శేషాద్రి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇద్దరి మధ్య అంతకుముందు అయినటువంటి ఇల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి. ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచరులతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు కాకుండా దాని విచారణ చేపట్టాము. ఈ మర్డర్ వెనక ఎంతమంది వ్యక్తులున్నా ఎవరున్నా వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము మిగతా ముద్దాయిలంతా పట్టుకోవడానికి. త్వరలోనే వాళ్ళని పట్టుకొని కోర్టు ముందర హాజరుపెట్టాం. ఈ అవి వెరిఫై చేస్తున్నాం. ఆనంద్ మీద గతంలో 2014లో ఒకటి ఉంది కేసు, అది కోర్టులో అక్విటల్ అయిపోయింది. ఇప్పుడు 2021లో ఒక కేసు ఉంది, సింపుల్ హర్ట్ కేసు, అది ట్రయల్లో నడుస్తూ ఉంది. వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఎఫ్ఐఆర్లో ఒక 6 మందిని ఆమె చెప్పింది. ఇంకా కొంతమంది ఉన్నారని తెలుస్తూ ఉంది. వాళ్ళ డీటెయిల్స్ కూడా ముద్దాయిని పట్టుకున్న తర్వాత విచారణలో అందరినీ ఎలిసిట్ చేసి మనము లీగల్గా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఒకసారి 2 టౌన్ సిఆర్ చెప్పిన వాళ్ళు పిలిచి వారిని కూడా చేయడం జరిగింది. పల్లిలో వేరే ప్రాంతాలకు అంటే మనకు పూర్తిగా ఇంకా సమాచారం తెలియదు ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు అనేది. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది. దీంట్లో రాజకీయ కోణం ఏం లేదు. ఇద్దరు చంపినటువంటి కొండపల్లి ఆనంద్, చనిపోయిన శేషాద్రి ఇద్దరు సేమ్ ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు వైసీపీ సింపథైజర్స్. విచారిస్తారు విభేదాలు ఉన్నాయి. గతంలో ఒకసారి వారిని కూడా చేయడం జరిగింది. ఇంకా లేదు, అదేం లేదు.